నమస్తే. వికారాబాద్ సమీపంలోని దామగుండం ప్రాంతంలో భారత నావికాదళం ఏర్పాటు చేసే నెవీ రాడార్ ప్రాజెక్టు దానికి సంబంధించి మరొక ముఖ్యమైన అడుగు పడిందని చెప్పొచ్చు. తాజాగా భారత నావికాదళం అలాగే అటవీ శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు కూడా చేసేశాయి. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేశారు. అలా దేశంలోనే రెండో VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ను అదే రాడార్ స్టేషన్ను వికారాబాద్ జిల్లాలో రెడీ చేస్తున్నారన్నమాట. విశాఖ తూర్పు నౌకాదళ కమాండ్ 2010లోనే కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో దీన్ని గుర్తించారు. ఈ విషయంలో అటు నేవీ ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపింది. అందుకు అన్ని పర్యావరణ అనుమతులు క్లియరెన్స్లు వచ్చాయి. 2014లో కూడా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూములు అప్పగించేందుకు 113.54 కోట్ల కాంపాన్ నిధులను, భూ సంరక్షణ చర్యలకు చేపట్టే పనుల కోసము 18.56 కోట్లను నేవీ చెల్లించేసింది కూడా. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. తాజాగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇదిలా ఉంటే యథావిధిగానే మన పర్యావరణ ప్రేమికులు, వామపక్ష సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టేశాయి. ఈ ప్రాజెక్టు వల్ల రేడియేషన్ ఉంటుందని, ఆ ప్రభావం హైదరాబాద్ వరకు పడుతుందని, ఆ ప్రాజెక్టు కోసం అడవిలోని చెట్లన్నింటినీ నరికేయబోతున్నారని, 12 లక్షల చెట్లను పూర్తిగా నరికేస్తారని, అలాగే అక్కడ ఉన్న దేవాలయం కూడా లేకుండా పోతుందని ప్రజల్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసలైతే ఆ మధ్యనే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలను పాటిస్తామని నేవీ స్పష్టం చేసేసింది. ముఖ్యంగా ప్రతిపాదిత అటవీ ప్రాంతంలోని ఆలయానికి, ఆ ప్రాంగణంలోని కోనేరు కూడా అలాగే ఉంటాయి, ఎలాంటి నష్టం జరగదు వాటికి. అలాగే దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేసేసింది. ఇక వెనుకబడిన వికారాబాద్ ప్రాంతంలోకి కనుక ఈ ప్రాజెక్టు లేదా ఇలాంటి ప్రాజెక్టులు వస్తే అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అటు నావికాదళం ఇటు ప్రభుత్వం చెబుతున్నమాట. నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు నావికాదళ సిబ్బందితో పాటు ఇతర సాధారణ పౌరులు ఉంటారు. దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. 2027 నాటికి ఈ కొత్త VLF సెంటర్ పూర్తి కానుంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికాదళం VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఉపయోగిస్తుంది. ఈ VLF సిగ్నల్స్ సముద్రంలోని 40 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలవు. అందుకే వీటిని సముద్రం అడుగున ఉండే సబ్మెరైన్స్తో సంభాషించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఉద్యమకారులు కొత్తగా ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు భయపడుతున్న 3 అంశాలను కనుక పరిశీలిస్తే, ముందుగా రేడియేషన్ గురించి. ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వల్ల పర్యావరణ హాని పెద్దగా ఉన్నట్టు ఇప్పటి వరకు శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఈ VLF ఎక్స్పోజర్ వల్ల ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయని నిర్ధారించడానికి ఎలాంటి ఆధారాలు లేవని WHO సైతం పేర్కొంది. ఇక అక్కడున్న దేవాలయం గురించి కూడా ఒక భయపెట్టే మాటలు మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో ఉన్న ఆలయానికి ఎలాంటి ఇబ్బంది జరగదని, ఆలయ దర్శనార్థం అక్కడున్న ఒక శివాలయం దర్శనార్థం వచ్చే భక్తులను అనుమతించేందుకు, ఇతరులను లోపలికి అనుమతించేందుకు నేవీ ఎప్పుడూ అంగీకరించిందని ఇందాకే చెప్పాను. ఇక ఉద్యమం ముసుగులో చేస్తున్న మరో ప్రచారం 12 లక్షల చెట్లను కొట్టివేయబోతున్నారు, అటవిని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేయబోతున్నారు. కానీ సాధారణంగా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మొత్తం తీసుకున్న భూమిని పూర్తిగా చెట్లు కొట్టేసి చదును చేయడం అంటూ ఉండదు. భవిష్యత్ అవసరాల కోసం కొంత భూమిని మాత్రమే అందుకు వినియోగిస్తారు, సేకరిస్తారు. అటవీ భూమి ఏ ప్రైవేట్ సంస్థనో కాదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును తీసుకుంటున్నది ప్రభుత్వ రక్షణ విభాగం కాబట్టి వారి దగ్గర సరిపడ మ్యాన్ పవర్ ఉంటుంది, ఫండ్స్ కూడా ఉంటాయి. కాబట్టి తొలగించిన చెట్ల స్థానంలో ఇంకా ఎక్కువగానే మొక్కలు నాటుతారు.
అందుకని ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని తాజాగా అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేష్ మోహన్ డోబ్రియల్ స్పష్టం చేశారు కూడా. ఈ ప్రాజెక్టు కోసం 193,000 చెట్లను తొలగిస్తే వాటి స్థానంలో 17 లక్షల మొక్కలు పెంచేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. దామగుండం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు ఇలా ఉంటే ఆఖరికి దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా అడ్డుకునేందుకు ఆ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రాజెక్టులను ప్రగతిని అడ్డుకోవడం వాళ్ళకి కొత్తేం కాకుండా ఇప్పుడు తెలంగాణలోని దామగుండం వారికి దొరికిందనమాట. ఇక ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న హ్యూమన్స్ ఫర్ హైదరాబాద్ అనే సంస్థ అంటే ఈ ఉద్యమానికి ఆందోళనలకు ముందున్నట్టు మనకు తెలుస్తోంది. ఈ సంస్థకు సంబంధించి అంటే పేరుకైతే ఒక వెబ్సైట్ ఉంది, కానీ సంస్థ ఏంటి, ఎక్కడిది, అసలు అది స్వచ్ఛంద సంస్థేనా, దాని ఆశయాలు ఏంటి, దాన్ని నడిపిస్తున్న వ్యక్తులో వ్యవస్థ ఎవరు అనేది అందులో ఎలాంటి వివరాలు లేవు. సంస్థకు సంబంధించిన ఫండ్స్ అంటే నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు వంటి వివరాలు కూడా అందులో లేవు. నేను స్థానికులు చాలామందితో 2 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాను. అక్కడి వాళ్ళలో ప్రాజెక్టు పట్ల పెద్దగా వ్యతిరేకత ఏం లేదు, అలా అని పూర్తి అనుకూలంగా ఉన్నారని కూడా నేను అనను. అయితే ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉంది. అక్కడ కొందరితో మాట్లాడితే ఈ విషయం నాకు అర్థమైంది. అసలు ఈ ప్రాజెక్టు ఏంటి, దేశానికో ఈ ప్రాంతానికో తమకో తమ ప్రాంతానికో కలిగే ప్రయోజనాలు నష్టాలు ఏంటి అనే అవగాహన చాలామందికి అక్కడ లేదని నాకు అర్థమైంది. అందువల్ల తక్షణమే అటు నేవీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అటవీ అధికారులు కూడా అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి దానిపై స్థానికులకు స్పష్టత ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఇక మన దేశ రక్షణ రంగం గురించి మనకు ఎంత చెప్పినా తక్కువే. వారి ఆధీనంలో ఉండే వారి కంటోన్మెంట్స్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఇలా వారి ఆధీనంలో ఉండే ఏ ప్రాంతాన్నైనా అత్యంత శ్రద్ధతో నిష్ఠతో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఒక టాప్ క్లాస్ లెవెల్లో వాటిని నిర్వహిస్తారు, మనం చూస్తున్నాం కూడా. ఇక రేపు ఈ దామగుండం ప్రాంతాన్ని కూడా అంత పకడ్బందీగా నిర్వహిస్తారు, దాంట్లో అనుమానం అసలే లేదు. అందువల్ల ఊరికే ఏ రాజకీయాల కోసమో సిద్ధాంత వైరుధ్యాల కోసమో ఈ ప్రాజెక్టును అడ్డుకోకుండా ఉంటేనే మంచిది. నమస్తే.